ఈ ఏడాదిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన పలు భారీ సినిమాల్లో దాదాపు మన తెలుగు స్టార్స్‌లో కొందరివే వచ్చాయని చెప్పాలి. అంతమంది స్టార్స్‌లో కూడా కేవలం ముగ్గురు హీరోలే తమ సినిమాలతో పలకరించగా, వారిలో ఒక్కో దాన్ని మించి మరొకటి బిగ్ హిట్స్ అయితే హైయెస్ట్ గ్రాసర్‌గా అయితే నిలిచాయి. రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప 2' అయితే భారీ రికార్డులు అయితే చేస్తుంది. మరో బిగ్గెస్ట్ మూవీ ఏంటంటే 'గేమ్ చేంజర్'. ఈ గ్లామర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ అయితే 'దిల్ రాజు' లాంటి నిర్మాత అయితే భారీ బడ్జెట్‌తో అయితే ఈ సినిమాని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నిజానికి ఈ ఇయరే రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల అయితే సంక్రాంతికి ప్లాన్ అయితే చేశారు. సో, ఈ సినిమా కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ కూడా కమ్‌బ్యాక్ అంటూ మేకర్స్ గట్టిగానే కాన్ఫిడెంట్‌గానే అయితే ఉన్నారు. సో, రీసెంట్‌గా అయితే ఈ మూవీ రివ్యూ అయితే వచ్చింది. ఫస్ట్ రివ్యూ ఎవరు చెప్పారంటే సుకుమార్ గారు. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండుంటది కదా! సో, ఈ బయటకైతే వచ్చింది. ఈ సినిమా మొట్టమొదటి రివ్యూ ఇచ్చింది ఇక ఈయనే సుకుమార్ గారు. ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్‌కి యూఎస్‌లో హాజరై ఆయన తాను సినిమా చూసినట్టయితే చెప్పేశారు. అంతేకాకుండా తనతో పాటు మెగాస్టార్ గారు కూడా ఈ మూవీనైతే చూసారంట. సో, అయితే తనకి ఈ సినిమా బాగా నచ్చిందని పలు పాయింట్స్ అయితే చెప్పారు సుక్కు. ఫస్ట్ పాయింట్ ఆసమ్‌గా ఉంటే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ లెవెల్‌లో ఉందని అయితే చెప్పారు. అంతేకాదు ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, క్లైమాక్స్ పోర్షన్‌లు గానీ అదిరిపోయాయంట. ఈ క్రేజీ రివ్యూ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇక రివ్యూ కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని అయితే చెప్పారు. అప్పట్లో రంగస్థలంకి మిస్ అయిన అవార్డు ఇప్పుడైతే వచ్చేద్దని చెప్తున్నారు ఈజీగా. ఎందుకంటే మొత్తం మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సుకుమార్ రివ్యూతో ఫుల్ ఖుషిగా అయితే ఉన్నారు. సో, మూవీ అయితే స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! కార్తీక్ సుబ్బరాజు గారు ఇచ్చిన స్టోరీని ఈయన శంకర్ గారైతే డైరెక్ట్ అయితే చేశారు. సో, ఇప్పుడు ఈ క్రేజీ రివ్యూ చాలా వైరల్ అవుతుంది. సో, మీరు ఆ ఈవెంట్ చూసే ఉండుంటారు. ఈ యూఎస్‌లో జరిగిన ఈవెంట్. సో, అది ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.